ప్రెసిడెంట్ గారు కొంచెం అనుకున్నాను చేతులు ఎత్తుంది ఏ బాగా మార్నింగ్ చెప్పారు కాదు సార్. ఇప్పుడు దేవపురంలో ఒక డబ్బీ క్యాండిడేట్ ఒక లైన్లో లేదంటే మా ఊరికైనా తీసేసి ఇక్కడ అర్జెంట్గా అమ్మకం లేదు సార్. అది ఇప్పుడు ఒక్కడే ఉన్నాడో మీరు ఉన్నవాడే ఏంటి టెన్షన్తో ఫోన్ ఎత్తడం మానేసారండి. ఇప్పుడు మీరు ఎక్కడ చోట తీసేది లేకపోతే ఏదో చెన్నూరులో తీసేసామని అర్జెంట్ అవును చేశారు ఇది అర్జెంట్ సార్. కొంచెం టాప్ రేపు నుంచి వర్షాలు పడితే సార్ నేను భయంకరమైన వేదనతో ఇంక నాకు ఇంకా ఈ ఊరేళ్ళు సినిమా చూపించాను సార్. సీతానగరం మండలం ఊటేమో ఏంటి రాజు గారు సార్ ఇదంతా పడుతుంది చాలా వాటర్ డ్యామేజ్ అని రాజవారు ఈ సంవత్సరానికి తాత్కాలికంగా 3 వందలు వేస్తే సరిపోతా అంటే మరి ఆధార్కి ఇద్దరికి సరిపోవాలంటే సరిపోయేలాగే వెళ్ళిపోండి సార్, అటు వెళ్ళిపోండి సార్, అటు వెళ్ళిపోండి మీరు. అంటే సార్ దగ్గరికి వెళ్ళిపోతారా వెళ్ళిపోండి అంటున్నానండి. మొత్తం గ్యాస్ అయిపోయింది 2 పాటలు కాదు బట్ట వచ్చిందంటే పైనుంచి వెళ్ళిపోయింది. పెట్టామనుకోండి
ముందు మన ఇబ్బంది పడుతున్నారు, మన రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. పరిస్థితి బాగాలేదండి. నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తేనేమో ఇదంతా రకరకాలు అయిపోయినాయి. కదండి వచ్చి ఎత్తుకొచ్చి కూర్చున్నాం ఇక్కడ ఇంతమంది యంత్రాంగం ఎత్తుకొచ్చి కూర్చున్నప్పుడు భవిష్యత్తును ముందు రాబోయే రోజులు దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు తాత్కాలికంగా ఏం చేయగలుగుతాం, రైతులకు ఇబ్బంది లేకుండా మొన్నట్లాగా ఎదురుబడి కొట్టుకుపోయి మొన్న పరిస్థితి ఒక నెల గవర్నమెంట్ వెళ్తానే ఉందండి. మొన్న ఇప్పుడు ఆ తొరిగిడి కాలం కూడా 2వ తారీఖు వదిలేస్తే మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే మనకి కదా గమ్ముని అయిపోలేదు. కట్ చేస్తే ఏమంటే తొరిగేట అందరికీ కూడా మీ అందరికీ ఆహ్వానం. అయ్యా మండల ప్రెసిడెంట్ గారు, కొత్తగా ఎన్నికైన మండల ప్రెసిడెంట్ గారు తెలుగుదేశం పార్టీ వారు. అదేంటండి మేము మండల ప్రెసిడెంట్ అంటే మీరు పేరెట్ పిలుస్తారు, వినపడతాయి ఆయన తల మెరిచింది కానీ మామూలుగా ప్రస్తుతానికి 4 లైన్లు వేసేసేయండి తాత్కాలికంగా పట్టి రైతు సోదరులందరికీ చెప్పండి. అందరూ రైతు సోదరులు చెప్పండి. ఏం చేస్తారండి? ఏమంటే సోమవారం నాడు మొదలెట్టి పని చేసేస్తారండి. ఇక్కడే ఉన్నారు. సోమవారం ఓట్లు పరిశీలన కోసం ఆర్ఎన్బి అధికారులతో పాటు కూటమి నాయకులు అందరూ కలిసి రావడం జరిగింది. ఇక్కడ మనకి ఏదైతే తొర్రేడు సీతానగరం రోడ్డు ఉందో ఆ తొర్రేడు నుంచి చిన్నకొండేపూడి వరకు రోడ్డు శాంక్షన్ అయింది గతంలో. కానీ ఆ బిల్లులన్నీ పెండింగ్ ఉండిపోవడం వల్ల ఆ రోడ్డు సక్రమంగా పూర్తి చేయకపోవడం వల్ల అన్ని పెండింగ్లో పడిపోయినాయి. భయంకరమైనటువంటి నరకయాత్రను కూడా ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. దానికి ప్రభుత్వం మీద కాంట్రాక్టర్ మీద మొత్తం ఒత్తిడి తీసుకొస్తే అందులో ఉన్నటువంటి లోపాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్లు నేను కలిసి పలుమార్లు రివ్యూలు పెట్టిన మీదట వారం రోజుల లోపల ఈ యొక్క తొర్రేడు చిన్నకొండేపూడి రోడ్డు ప్రారంభించి 3 నెలల లోపల పూర్తి చేయడానికి శక్తివంతం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వచ్చాం. ఖచ్చితంగా మాత్రం 3 నెలలు అని టార్గెట్ పెట్టుకున్నాము. గ్యారంటీగా మాత్రం ఒక 6 నెలల లోపల మాత్రం రోడ్ అనేది పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చూస్తే ఈ యొక్క చిన్నకొండేపూడి నుండి చీపురుపల్లి వెళ్ళే రోడ్లో కూడా గతంలో ఇది ఎన్డీబీ స్కీమ్లో రోడ్లు రావడం జరిగింది. అలాగే రాజానగరం నుంచి గాదరాడ, అలాగే కాపువరం నుండి మొగ్గళ్ళ, ఇది ఏదైతే చిన్నకొండేపూడి నుంచి చీపురుపల్లి ఈ రోడ్లన్నీ కూడా ఎన్డీబీ కాంట్రాక్ట్లో ఉన్నాయి. వీళ్ళకి అసలు రూపాయి కూడా బిల్లు రాకుండా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ ఉండిపోవడం వల్ల వీళ్ళు ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడి ఈ రోడ్లన్నీ పనులన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడే అవన్నీ కూడా ట్రాక్ ఎక్కిస్తున్నాం. త్వరలో ఈ రోడ్లు కూడా పునఃప్రారంభం అనేది జరుగుద్ది. ముఖ్యంగా చూస్తే గత ఏడాది ఈ చీపురుపల్లి చిన్నకొండేపూడి మధ్యలో ఉన్నటువంటి కలవట్టు దగ్గర నీరు ఎక్కువ వచ్చేసి ఈ కొండబాగులు కానివ్వండి లేకపోతే ఎక్సెస్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఈ రైతుల పంటల మీద వచ్చే నీరంతా కూడా ఈ ఎక్సెస్ ఫ్లో వచ్చినప్పుడు ఎద్దుల బళ్ళు కొట్టుకెళ్ళిపోతాం, మనుషులు కొట్టుకెళ్ళిపోతాం, వాహనాలు కొట్టుకెళ్ళిపోతాం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ కాలువ సక్రమంగా ఈ ఎక్సెస్ వాటర్ని ఎప్పుడైతే మనకి కిందకి రిలీజ్ చేయలేకపోతున్నామో పంటలు కూడా మునిగిపోయి రైతులు కూడా భారీగా నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆర్ఎన్బి అధికారులు కాంట్రాక్టర్ గారు మేము కలిసి ఒక కొలిక్కి వచ్చి ఇప్పుడు తాత్కాలికంగా 4 లైన్ల పైపుల ద్వారా ఈ ఎక్సెస్ వాటర్ని అంతా కూడా బయటకు పంపించడానికి ప్లాన్ చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కోరిక మేరకు వీళ్ళకి ప్రస్తుతం ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా 4 పైప్ లైన్లు వేసి ఈ ఎక్సెస్ వాటర్ కిందకి పంపించి ఈ యొక్క ప్రయాణికులకు అంతరాయానికి కానీ వ్యవసాయ పొలాలు మునగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం అయింది. దీంట్లో ఆర్ఎన్బి డిఈ గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. కాంట్రాక్టర్ కూడా వాళ్ళకి గత ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున బిల్లులు పెండింగ్ ఉండిపోయినప్పుడు కూడా వారి పెద్ద మనసు చేసుకుని కూడా ముందుకు రావడం జరిగింది. ఖచ్చితంగా రైతులకి ఈ ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ఇది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా మరొక రైతుల శుభవార్త ఏంటంటే ఈ తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకం
కాటవరం పంపింగ్ స్కీమ్ ఏపీఎస్ ఐడిసి వారిది కూడా 2. రేపు 2వ తేదీన అంటే బుధవారం జూలై 2వ తేదీన రైతులకు కూడా నీరు విడుదల చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.